ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ఒకటి దీర్ఘకాలంగా పెరిగిపోయిన అధిక బకాయిలు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో ఈ సమస్యల పరిష్కారంపై ఉద్యోగ వర్గాల్లో కొత్త ఆశలు చిగురించాయి. గత ప్రభుత్వం పరిష్కరించకుండా వదిలేసిన ఈ బకాయిల భారం ఇప్పుడు నూతన ప్రభుత్వంపై పడింది. గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు భారీ మొత్తంలో పేరుకుపోయాయి. వివిధ సంఘాల అంచనాల మరియు ప్రభుత్వ లెక్కల ప్రకారం ఈ బకాయిల వివరాలు సుమారు 11వ పీఆర్సీ బకాయిలు సుమారు 7,300 కోట్లు. గత పీఆర్సీ అమలుకు సంబంధించిన మొత్తం ఏరియాస్. అలాగే డిఏ/డిఆర్ బకాయిలు 2018-24 కాలానికి సుమారు 9,650 కోట్లు. వివిధ విడతల్లో మంజూరు చేసి చెల్లించకుండా నిలిపివేసిన కరువు భత్యం సహాయం బకాయిలండి. అలాగే సరెండర్ లీవ్స్ ఎస్ఎల్ బకాయిలు సుమారు 2,300 కోట్లు. ఉద్యోగులు సరెండర్ చేసిన అర్జిత సెలవులకు చెల్లించాల్సిన మొత్తం ఇవి. అలాగే సిపిఎస్ ఉద్యోగుల బకాయిలండి సుమారు 2,500 కోట్లు. ప్రభుత్వ వాటా జమలో జాప్యం మరియు ఇతర సంబంధిత బకాయిలు. అలాగే ఏపీజీఎల్ఐ క్లెయిమ్స్ రుణాలు సుమారు 950 కోట్లు. క్లెయిమ్లు, రుణాలు మొదలైన పెండింగ్ చెల్లింపులు వంటి బకాయిలు అయితే ఉన్నాయండి. అలాగే మెడికల్ రియంబర్స్మెంట్, డిఏ బిల్లులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, గ్రాట్యుటీ, కమ్యూటేషన్, లీవ్ ఎన్కాస్మెంట్ చెల్లింపుల్లో జాప్యం వంటి అనేక ఇతర బకాయిలు కూడా ఉన్నాయి. ఇక కొత్త ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన వెంటనే నారా చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగ సంఘాల నాయకులతో ప్రాథమిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా మరియు వివిధ సంఘాల ద్వారా ప్రభుత్వానికి విన్నవించిన ప్రధాన డిమాండ్లు ఏంటంటే తక్షణమే 12వ పీఆర్సీ ఏర్పాటు చేయాలని, జూలై 2023 నుండి అమల్లోకి రావాల్సిన 12వ వేతన సవరణ సంఘం ఏర్పాటు ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని, కమిషనర్ను నియమించి విధి విధానాలు ఖరారు చేయాలని, దీనివల్ల ఉద్యోగులు ఇప్పటికే 18 నెలలకు పైగా ఆర్థికంగా నష్టపోయారని సంఘాలు తెలిపాయి. అలాగే 12వ పీఆర్సీ అమలుకు సమయం పడుతుంది కాబట్టి తక్షణ ఆర్థిక ఉపశమనంగా ఉద్యోగులు, పెన్షనర్లకు కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు హామీ ఇచ్చిన మేరకు ఉద్యోగ సంఘాలు కోరుతున్నట్లు 29% లేదా మెరుగైన ఐఆర్ను ప్రకటించి అమలు చేయాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. అలాగే ఎన్నికల హామీ మేరకు సిపిఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే యూటీఎఫ్, ఏపీ ఎన్జిఓ, ఏపీ జేఏసీ వంటి అన్ని ప్రధాన ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ సంఘాలు తమ డిమాండ్ల సాధన కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి. వినతి పత్రాలు కూడా సమర్పిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల పెండింగ్ బకాయిల సమస్య కొత్త ప్రభుత్వానికి ఒక పెద్ద ఆర్థిక సవాలు. అయితే ఉద్యోగుల సంక్షేమం, వారి నైతిక స్థైర్యం రాష్ట్ర పరిపాలనకు అత్యంత ముఖ్యం. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం సానుభూతితో పరిశీలించి 12వ పీఆర్సీ ప్రక్రియను వెంటనే ప్రారంభించడం, తక్షణ ఉపశమనంగా ఐఆర్ ప్రకటించడం, పేరుకుపోయిన బకాయిల చెల్లింపులకు ఒక స్పష్టమైన ప్రణాళికలను ప్రకటించడం అత్యవసరం. ఉద్యోగులు కోల్పోయిన కాలానికి న్యాయం జరుగుతుందని, తమ హక్కులు పరిరక్షించబడతాయని లక్షలాది మంది ఉద్యోగులు, పెన్షనర్లు కొత్త ప్రభుత్వంపై గుంపుడు ఆశలు పెట్టుకున్నారు.